ప్రియమైన దేవుని జనాంగమా, సంగమ సమాజమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారా? మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఈ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు, బేతేల్ నిస్సీ మినిస్ట్రీస్ వాడరేవు అనే మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు వీక్షిస్తున్న ప్రతి పాటను, ప్రతి దేవుని మాటను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వేళలో దేవుడు దయచేసిన ఓ మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 62వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, మనం పూజిస్తున్న దేవుణ్ణి, మనం సేవిస్తున్న దేవుణ్ణి మనం నమ్మాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన దేవుణ్ణి మనము నమ్మితే, ఆయన ఏదైనా చేయగలడు అని మనం నమ్మితే, ఆయన ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు అని మనం నమ్మితే, ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయగలడు, పరిస్థితిని మార్చగలడు, స్థితిగతులను ఆయన చక్కదిద్దగలడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, దేవుడు చేసిన మహత్కార్యములను మనం మన జీవితాల్లో మర్చిపోతున్నాం. అందుకనే చిన్న శ్రమ, చిన్న బాధ, చిన్న కష్టం, చిన్న అపాయం, చిన్న ఆపద, చిన్న సమస్య మన జీవితంలోకి రాగానే మనం కలవరపడిపోతున్నాం, మనం భయపడిపోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుల జీవితాల్లో కూడా మనం గమనిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న రాజు అనగా మొదటి రాజు సౌలు రాజు కాలంలో ఇశ్రాయేలీయులను 40 దినాల నుండి ఒక వ్యక్తి భయపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు మనం గమనిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, గొల్యాతు, ఫిలిస్తీయుడైన గొల్యాతు 40 దినాల నుండి తన మాటల ద్వారా ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు. రాజుతో సహా భయపడిపోయారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 days, 40 రోజులు వారి వారి గుడారాల్లోనే దాగిపోయారు, దాక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది కూడా నిన్ను నన్ను కూడా మొదటగా వాడు ఏం చేస్తాడంటే భయపెట్టాలని చూస్తాడు. పరిస్థితుల ద్వారా, నీ జీవితంలో జరుగుతున్న మరి ప్రతికూలమైన కార్యముల ద్వారా, నీ జీవితంలో నీకు ఎదురుగా ఉన్న ప్రతికూలమైన వ్యక్తుల ద్వారా వాడు నీకు కలుగు చేసేది ఏంటంటే భయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మనిషికి అపవాది కలిగించే ప్రతి వాటికి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదండి. మనం నమ్మిన దేవుడు గొప్ప శక్తిమంతుడు కదా. ఎందుకు ఈరోజు భయపడిపోతున్నావు? రాజు భయపడిపోయాడు, ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. 40 దినాల నుండి మరి గొల్యాతు భయపెడుతున్నాడు. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో ఈ 19వ తేదీ నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా దేన్నో చూసి భయపడుతున్నావు. నీ శరీరంలో ఉన్న రోగాన్ని చూసా, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను చూసా, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులను చూసా. ఎందుకు భయపడుతున్నావు? ఒక్క అడుగు విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగు వేస్తే, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నీ పక్షమున నిలబడి యుద్ధము చేసే దేవుడు 99 అడుగులు నీకంటే ముందుగా వేయడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాబ్లం ఏమిటి అని అంటే, విశ్వాసంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ఒక్క అడుగు విశ్వాసంతో మనం ముందుకు వేస్తే 99 అడుగులు మనకంటే ముందుగా వేసి మన మార్గాలన్నీ మన దేవుడు సరళం చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు రాజు ఒక అడుగు ముందుకు వేయలేకపోయాడు, ఇశ్రాయేలీయులు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. కానీ ఒక చిన్న బాలుడైన దావీదు ఒక్క అడుగు ముందుకు వేశాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక చిన్న బాలుడు ఒక్క అడుగు విశ్వాసంతో ఎందుకు ముందుకు వేయగలిగాడు అని అంటే, దావీదుకు తెలుసు నేను నమ్మిన నా దేవుడు బలవంతుడు అని. దావీదుకు తెలుసు నేను నమ్మిన నా దేవుడు శక్తిమంతుడని. ఎలా తెలుసు? గతంలో తన జీవితంలో ఎదురైన అనుభవాలే తనకు మరి పాఠాలుగా మారిని. తను ఒక రోజున అరణ్యంలో వెళ్తుండగా ఓ గొర్రెపిల్ల తనను విడిచి తప్పిపోయి తిరుగుతుండగా ఆ గొర్రెపిల్ల కోసం పరుగులెత్తుకుని వెళ్ళిన దావీదు చూస్తే ఒక ప్రక్కన సింహము, మరో ప్రక్కన ఎలుకబంటుంది. సింహము నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి నా గొర్రెపిల్లను కాపాడేది ఎలా అని దావీదు కలవరపడలా, దావీదు కంగారు పడలా, దావీదు భయపడలా, దావీదు పారిపోలా. దేవుడున్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్షమున నా దేవుడు యుద్ధం చేసే దేవుడు. ఈ సింహము నోట నుండి, ఎలుకబంటి నోట నుండి నా గొర్రెపిల్లను నా దేవుడు తప్పించగలడు అని నమ్మాడు. నమ్మినట్లుగానే దేవుడు దావీదుకి బలమును, శక్తిని అనుగ్రహించి సింహము నోట నుండి, ఎలుకబంటి నోట నుండి ఆ గొర్రెపిల్లను రక్షించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు దయచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదుకు ఒక నమ్మకం, నా దేవుడు నాతో ఉన్నాడు. సింహము నోటు నుండి, ఎలుకబంటి నోటు నుండి నా గొర్రెపిల్లను నా దేవుడు తప్పించాడే, ఈ గొల్యాతు నుండి నా ప్రజలను నా దేవుడు రక్షించలేడా? రక్షిస్తాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని అందుకే దావీదు కీర్తనకారుడుగా ఉండి రాశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఒక ప్రక్క సింహం, మరో ప్రక్క ఎలుకబంటి, వాటి మధ్యలో ఒక గొర్రె పిల్లగా నువ్వు ఉండిపోయావా? ఓ ప్రక్క అప్పులు, మరో ప్రక్క రోగాలు, ఓ ప్రక్క వ్యాధి బాధలు, మరో ప్రక్క నిందలు, ఓ ప్రక్క కష్టాలు, మరో ప్రక్క శ్రమలు. వీటి మధ్య ఒక గొర్రె పిల్ల ఎలా చిక్కుకుందో నువ్వు కూడా అలా చిక్కుకున్నావా? భయపడకు, దిగులు పడకు, కలవరపడకు. ఆ గొర్రె పిల్లను దేవుడు ఎలా తప్పించాడో, ఆ గొర్రె పిల్లను ఎలా దేవుడు రక్షించాడో నిన్ను కూడా రక్షించగలడు బిడ్డ, నిన్ను కూడా తప్పించగలడు. ఆయనకు అంత శక్తి ఉన్నది. కాకపోతే నువ్వు ఒక్క అడుగు విశ్వాసంతో ముందుకే నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కాలంలో కూడా మనం గమనిస్తే 430 సంవత్సరాలు ఆ లక్షల మంది ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫరో రాజు కాలంలో వారు బానిసలుగా బ్రతికారు, మనకు తెలిసినదే. అయితే దేవాది దేవుడు గొప్ప శక్తితో 10 తెగుళ్ళు రప్పించి 10 అద్భుతాలు దేవుడు ఐగుప్తులో చేసి తన ప్రజలని మరి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సంతోషంతో, ఆనందంతో మరి వారు విడిపించబడి ప్రయాణం అవుతున్నారు. అయితే వారు ప్రయాణం అవుతూ ఉండగానే వారికంటే ముందుగా ఏముందండి? ఎర్ర సముద్రం. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయారు, ఎర్ర సముద్రాన్ని చూసి వణికిపోయారు. వెనక్కి తిరిగితే రథాలతో వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి కూడా కలవరపడిపోయారు. ఆ లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం వెనకున్న సైన్యం, ముందున్న సముద్రాన్ని చూసి విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. అటువంటి సమయంలో మోషే దేవుడు తన చేతికిచ్చిన అద్భుతమైన, శక్తివంతమైన దేవుని కర్రను చేత పట్టుకొని సముద్రం వైపు కర్రవెత్తి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు నిలుచున్నావు? ఒక్క అడుగు వేయండి, ఆ సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన గొప్ప శక్తిమంతుణ్ణి నేను కాదా అని అన్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసంతో ఎప్పుడైతే మోషే ఒక్క అడుగు ముందుకు వేశాడో సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆరిన నేలలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయగలిగారు. అదే సముద్రంలో శత్రువులు, ఫరో రథాలు, ఫరో రౌతులు, గుర్రాలు, సైన్యమంతా మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎదురుగా ఏముంది? సమస్య ఉందా? ఒక్కడుగే విశ్వాసంతో అడుగువేయి. ఆ సమస్యను నా దేవుడు నీ నుండి తీసివేయబోతున్నాడు. ఈ మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.